తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో స్కామ్ ని బయటికి తీసుకువచ్చింది టీడీపీ. ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే జరిగిన అవకతవకలు ఉన్నాయో మరి దానికి సంబంధించి జనరల్ గా విఐపీస్ కానివ్వండి, పెద్ద మనుషులు ఎవరైతే దర్శనాలకు వెళ్తారో ప్లస్ ఇంకొకటి ఈ వేద ఆశీర్వచనం అని చెప్పి కూడా ఒక టికెట్ ఉంటది. అది జయించుకున్న వాళ్ళందరికీ కూడా కండువా కప్తారు అన్నట్టు. ఆ కండువాకి సంబంధించి ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందంట అంటే 54 కోట్ల విలువైన వస్త్రాల కొనుగోలు ప్లస్ అంటే 54 కోట్ల స్కామ్ చేసిండని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏంటంటే 350 విలువైనది 1329కి కొనుగోలు చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. టీటీడీలో వెలుగు చూసిన మరో స్కామ్. శ్రీవారిని దర్శించే ప్రముఖులు భక్తులకు కప్పే పట్టు వస్త్రాల కొనుగోలులో కకృతి. 2015-25 మధ్య 54 కోట్లకు సరఫరా. ఏసీబీ విచారణకు టీటీడీ లేఖ. శ్రీవారి ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ. తిరుమల పరాగమణిలో చోరీ కేసు రాజీ. చివరకు శ్రీవారిని దర్శించే ప్రముఖులు భక్తులకు కప్పే పట్టు వస్త్రాల పేరిట పాలిస్టర్ వస్త్రాలు కొనుగోలు చేసి కప్పుతున్నారు. మరి ఇంత మోసం జరుగుతుందని చెప్పి టీటీడీ అయితే ఏసీబీకి తీసుకుపోవడం జరిగింది. గత పాలక మండల హయాంలో ఈ స్కామ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. సిల్క్ పేరుతో పాలిస్టర్ వస్త్రాలను సరఫరా చేసి భారీగా అవినీతికి పాల్పడినట్లు తేలింది. వ్యక్తిగత వినియోగం కోసం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇటీవల కొన్ని పట్టు వస్త్రాలు కొనుగోలు చేయగా కేవలం 350 ధరకే లభించేది ఇది. అయితే టీటీడీ కొనుగోలు చేస్తున్న పట్టు వస్త్రాల ధర మాత్రం 1389గా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. దీంతో ఈ అంశంపై బోర్డు విచారణకు ఆదేశించింది. సాధారణంగా శ్రీవారిని దర్శించుకునే ప్రముఖులకు వేద ఆశీర్వచనం టికెట్ కొనే భక్తులకు పట్టు వస్త్రాలు కప్పి ఆశీర్వచనం చేస్తారు. టెండర్ల నిబంధనల ప్రకారం ఈ వస్త్రాలు స్వచ్ఛమైన మల్బరీ సిల్క్ తోనే నేయాలి. తప్పనిసరిగా సిల్క్ మార్క్ హాలోగ్రామ్ ట్యాగ్ ఉండాలి. కానీ ఇప్పుడు వీళ్ళు కప్పేదానికి ఏదైతే ఉందో వాళ్ళు టెస్ట్ చేయంగా అది పాలిషర్ వర్సెస్ పాలిషర్ అని తెలిసింది. ప్లస్ ఇంకోటి ఈ సిల్క్ ట్యాగ్ ఏదైతే ఉందో అది కూడా లేదు అని చెప్పి చెప్పడం జరిగినది. మరి ఎవరైతే దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళ టెండర్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసేసి వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే అక్కడ అరాచకాలు చేసిండ్రో, స్కాములు చేసిండ్రో వాళ్ళు ఈ రోజుకైతే కూడా బాగుపడ్డట్లు ఏడ కూడా లేదు. దేవుళ్లతోని మీరు బిజినెస్లు చెయ్యకండి, ఇదైతే ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలని అనుకుంటున్నా. మరి ఇట్లాంటి స్కామ్ కాదు, గుళ్ళలో జరిగే స్కామ్ల గురించి ఏమైనా కూడా ఎవరు చేసినా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళకు అక్కడ ఎంట్రీ కూడా లేకుండా చేయాలి. మళ్ళా ఇట్లాంటి పనులు చేయకుండా వాళ్ళను గట్టిగా యాక్షన్స్ తీసుకుంటేనే వాళ్ళు భయపడతారు. మరి మీ దీనిపైన మీరేమనుకుంటారో ఏందనేది ఒక్కసారి మీ కామెంట్లో తెలపండి.